నమస్తే, నేను ఇవాళ వరంగల్ నుంచి హైదరాబాద్ కి రిటర్న్ జర్నీలో ఉన్న పనిలో పనిగా ఒకసారి మామ్నూర్ ఎయిర్పోర్ట్ సంగతి ఏంటో ఒకసారి మీకు కూడా చెప్దామని ఇక్కడ దాకా వచ్చిన. ఇది మామ్నూర్ ఎయిర్పోర్ట్ గేట్. ఈ గేట్ దాదాపుగా నేను పుట్టక ముందు నుంచి కూడా క్లోజ్ అయి ఉన్నట్టుంది. ఇప్పుడు అవుతుంది అప్పుడు అవుతుంది అని మన కళ్ళు కాయలు కాస్తున్నాయి తప్ప అది గతంలో కాలే. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత, ఇవాళ భారతదేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఎయిర్పోర్ట్లను పెంచాలి అనేటువంటి ఉద్దేశంతో ఉడాన్ అనేటువంటి పథకం తీసుకొచ్చారు. ఆ పథకంలో భాగంగా తెలంగాణలో కూడా ఒక 6 ఎయిర్పోర్ట్లకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందులో మొట్టమొదటి ఎయిర్పోర్ట్ మామ్నూర్ ఎయిర్పోర్ట్. దీనికోసం అని చెప్పి ఆల్రెడీ గతంలో 696 ఎకరాలు భూసేకరణ చేసి ఇది ఇట్లా ఉన్నది కొన్ని సంవత్సరాల నుంచి. అయితే ఇప్పుడు ఇంకొక 280 ఎకరాలు మనకు కావాలి. దానికోసం 208 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది, స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చింది. అయితే ఇంకొక 280 కోట్ల రూపాయలను ఈ ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ కొరకు కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంటే దాదాపుగా 485 కోట్ల రూపాయలను మామ్నూర్ ఎయిర్పోర్ట్ కట్టుబడి కోసం కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం జరిగింది. ఈ మామ్నూర్ ఎయిర్పోర్ట్తో పాటుగా ఆదిలాబాద్లో ఇంకొక ఎయిర్పోర్ట్ నిర్మాణం కొరకు కూడా అక్కడ కూడా పనులు మొదలవుతున్నాయి. అలాగే కొత్తగూడెము, పెద్దపల్లి, నిజామాబాద్ ఈ 3 ఎయిర్పోర్ట్ల కొరకు కూడా భూసేకరణ జరుగుతోంది. రామగుండం ఎయిర్పోర్ట్ ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. సో కొత్తగా 6 ఎయిర్పోర్ట్లు తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నాయి. ఇంకొక విషయం కూడా మనం చూడాలి. 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న దాదాపు ఒక 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు మొత్తం భారతదేశంలో అప్పటి వరకు ఉన్నటువంటి విమానాశ్రయాలు 74 అయితే ఈ 11 ఏళ్ల బీజేపీ కాలంలో ఇంకొక 86 విమానాశ్రయాలు పెరిగి ఇవాళ మనకు భారతదేశంలో 160 విమానాశ్రయాలు ఉన్నాయి. 2014 కంటే ముందు భారతదేశంలో ఉన్నటువంటి విమానాల సంఖ్య 400 ఉంటే ఇవాళ ఇంకొక 350 పెరిగి ఇవాళ 750 విమానాలు మనకు భారతదేశంలో ఉన్నాయి. అది కాంగ్రెస్కి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఉన్నటువంటి డిఫరెన్స్. మనం ఇప్పుడు మోడీ కాలంలో స్పీడ్ యుగంలో ఉన్నాం కాబట్టి ఈ మామ్నూర్ ఎయిర్పోర్ట్ పనులు కూడా అంతే స్పీడ్గా పూర్తయి 2 సంవత్సరాల్లో మనం ఎక్కడికంటే అక్కడికి గాలి మోటార్ ఎక్కి గాల్లో ఇట్లా వెళ్ళొచ్చు. సైనింగ్ ఆఫ్, మీ ఆడబిడ్డ రాణి రుద్రమ. జై తెలంగాణ, భారత్ మాతకి జై.